ముందుగా మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారం. అనంతపురం జ్యువెలర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమంటే విజిలెన్స్ వారు గవర్నమెంట్ వేరియస్ అధికారులు చేస్తున్న వాళ్ళ వైపరీత్యాన్ని మనం దృష్టికి తీసుకొని పోవాలా, పబ్లిక్ దృష్టికి తీసుకొని పోవాలన్న ఒక ఉద్దేశం. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే 14వ తారీఖున సీజ్ చేసి 20వ తారీఖు నోటీస్ పంపించడం అనేది ముఖ్యంగా చాలా ఇల్లీగల్ పని. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా తనిఖీకి వస్తే వెంటనే దానికి సంబంధించి ఒక నోటీస్ సర్వ్ చేయడం కానీ, ఒక పంచనామా రాయటం కానీ జరగాలి. జరగకుండా సీజ్ చేసి 6 రోజుల తర్వాత నోటీస్ ఇవ్వటం అన్నది సీరియస్గా ఖండించాల్సిన విషయం. రెండో విషయానికి వచ్చేసరికి విజిలెన్స్ వాళ్ళకి ఏదో అబ్సల్యూట్ పవర్స్ ఉన్నాయని, అందరికంటే మేము పైన ఉంటామని చెప్పేసి వాళ్ళ ధోరణి ఏదైతే ఉందో చట్టపరంగా దాన్ని అమలు చేయాలి. అంతేగాని చట్టానికి పైన ఎవరూ లేరు. నో వన్ ఈజ్ బియాండ్ లా. ఏ అధికారుడు కూడా చట్టానికి పైన లేరు. కాబట్టి ముఖ్యంగా మీరు ఏదైతే చేయాలనుకున్నారో చట్ట పరిధిలో చేయండి. చట్ట పరిధిలో చేస్తూ జ్యువెలర్స్ అసోసియేషన్ల ప్రతి సభ్యునికి మీరు ఇందాక పెద్దలు అన్నట్టు ఏదన్నా ఒక మీటింగ్, ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఏదన్నా తప్పులు జరిగినా లేదంటే ఏదైనా పొరపాట్లు జరిగినా దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. ఇవ్వకుండా వెంటనే మీరు ఇటువంటి కఠిన చర్యలు తీసుకుంటే అది సబబు కాదు. అయితే చట్టపరంగా చేయాలన్న ఒక ఉద్దేశము. ఏదన్నా లీగల్ సమస్యలకు సంబంధించి ఏదన్నా కంప్లైంట్స్ చేయాలన్నా కూడా వీరు జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతి సభ్యుడు ముందరుంటారు. అయితే మీరు జాగ్రత్తగా వారికి అవగాహన కల్పిస్తూ ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని పోయే కార్యక్రమాలు ఏవైతే ఉంటే వెంటనే అరికట్టాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.